హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నందినీస్ అఫీషియల్. నేను మీ నందిని అండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటో బాత్ చూపించబోతున్నాను. ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు తాలింపు దినుసులు వేసుకోవాలండి. అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యారెట్ కూడా కొంచెం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టొమాటో పెద్ద సైజు ఒకటి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీడిపప్పులు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా ఒక 1 ఇంచ్ అల్లం ముక్క తీసుకొని ఇలా తురిమి వేసుకోవాలండి. ఇలా చేయండి, మీరు కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలా వేస్తే. ఇది కూడా మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేయాలి. ఇలా మొత్తం కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. నేను క్రిస్టల్ సాల్ట్ వేసాను అండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. 1 కప్పు రవ్వకు వచ్చేసి 4 కప్పులు వాటర్ పోసుకోవాలండి. ఇది మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ వాటర్ అనేది ఇలా మరిగేటప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఇలా కలుపుకుంటూ పోసుకోవాలండి. అప్పుడు మనకి ఉండలు రాకుండా ఉంటాయి. ఇలా కలుపుతూ ఉండాలండి. స్లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, మనకి ఎక్కడ గడ్డలు అనేది ఫామ్ అవ్వలేదు. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇది కూడా మొత్తం ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. చూసారు కదా, ఉప్మా అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుందండి మనకి. ఇంకంతే అండి, సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే. ఈ టమాటా బాత్ అనేది పల్లీ చట్నీతో కనుక తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.